రొటీనిటీని బ్రేక్ చేయడమే హీరోయిజం ఈ రోజుల్లో. అలాంటి రొటీనిటీని బ్రేక్ చేశాడు కాబట్టే ప్రభాస్ని ప్రపంచం గుర్తించుకుంది. అతడిని పాన్ ఇండియన్ స్టార్ని చేసి నెత్తిన పెట్టుకున్నారు జనం. కన్నడ ఇండస్ట్రీ నుంచి యష్ లాంటి గుర్తింపు సంపాదించుకున్నాడు. బాలీవుడ్, టాలీవుడ్ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ కన్నడ ఇండస్ట్రీ నుంచి KGF1, KGF2 చిత్రాలు సాధించిన ఘన విజయాలు సర్వత్రా ఆసక్తిని పెంచాయి. ఒకే ఒక్క KGF కన్నడ సినిమా గురించి జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేసింది. KGF ఫ్రాంచైజీ అపూర్వమైన విజయం యష్ కెరీర్ను మార్చడమే కాకుండా కన్నడ చిత్ర పరిశ్రమలోనే గర్వం, ఆశయాన్ని నింపింది. 2018లో KGF చాప్టర్ 1 విడుదలైన తర్వాత యష్ పాన్ ఇండియా స్టార్గా ఆవిర్భవించాడు. అతడు తన నటనతో అందరి మనసులు గెలుచుకున్నాడు. కన్నడ ఇండస్ట్రీకి అతిపెద్ద పాన్ ఇండియన్ ఆశాదీపంగా కనిపించాడు. జాతీయ వేదికపై అంతగా గుర్తింపు లేని కన్నడ ఇండస్ట్రీకి రాకింగ్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ వల్ల గుర్తింపు వచ్చిందనడంలో సందేహం లేదు. ఈ కీర్తిని మరింత ఎత్తులకు చేర్చడానికి యష్ అవిశ్రాంతిగా శ్రమిస్తున్నాడు. KGF1, KGF2 తర్వాత యష్ తెలివైన అడుగులు వేస్తున్నాడు. అతడు టాక్సిక్, రామాయణం లాంటి వైవిధ్యమైన సినిమాలను ఎంపిక చేసుకున్నాడు. KGFతో వచ్చిన సూపర్ స్టార్డమ్ను కిందకి లాక్కెళ్లే ప్రాజెక్టులను అతడు ఎంపిక చేయలేదని ఈ లైన్లో చెబుతోంది. అతడు నటిస్తున్న టాక్సిక్, రామాయణం ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ చిత్రాల జాబితాలో ఉన్నాయి. టాక్సిక్, రామాయణం తర్వాత KGF3 కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. యష్ బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడమే కాకుండా కొత్త సినిమా అవకాశాలను కూడా అన్వేషిస్తున్నాడు. అతడి ఎంపికలు ప్రత్యేకమైనవి. భారతీయ సినిమా పరిధులను విస్తరింపజేసే ఆలోచనలు యష్కు ఉన్నాయి. బాక్సాఫీస్ గణాంకాలకు మించి అతని ప్రయాణం, అభిరుచి, పట్టుదల గురించి ఇప్పుడు ప్రతి ఒక్కరూ చర్చిస్తున్నారు. యష్ భవిష్యత్తులో రాజమౌళి, లక్ష్మణ్ ఉటేకర్ వంటి దర్శకులతో పనిచేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. సరిహద్దులు దాటి ప్రణాళికల్ని విస్తరించడంలో ఎలానో యష్కు తెలుసు. అందుకే అతడి భవిష్యత్ ప్రాజెక్టులపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.